సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. సీఎంపై భూమన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీఆర్ బ్రాండ్ల పేరుతో ఎవరు మోసానికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసని చెప్పారు. సంక్షేమ పథకాలకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఆమె తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని సుగుణమ్మ తెలిపారు. పూర్వపు శాసనసభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఏవో అవాకులు చవాకులు పేలుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత, హక్కు అతనికి లేదు అని మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు అంట. అవును, బుద్ధుడు. మరి నువ్వే చెప్పావు, బుద్ధుడు అబద్ధాలు అన్నావు, అది అబద్ధం. బుద్ధుడు అనేది వాస్తవం అని నువ్వు తెలుసుకొని అన్నావని నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఈ రోజున సూపర్ 6 హామీలపై చంద్రబాబు కపట నాటకాలు అన్నావు. కపట నాటకాలు ఏమేశారయ్యా? మీరు 5 సంవత్సరాల్లో 2000 నుంచి 3000 పెంచడానికి ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం 250 అన్నారు, అది కూడా పెంచలేకపోయారు. మేము వచ్చిన వెంటనే 3000 నుంచి 4000 ఇస్తామన్నాం. 4000 కాదు, మే నుంచి కూడా మేము ఇస్తామని చెప్పాము. ఆ విధంగా ఫస్ట్ పెన్షనే 7000, 4000 3 నెలలది కలిపి 7000 కలిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పెన్షన్ విధానంలో. 200 ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు 4000కి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిదని కూడా ప్రజలంతా కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. దావోస్లో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కలిసి మరి ఏవి పరిశ్రమలు తీసుకొచ్చారంటే టాటా కన్సల్టెన్సీ, లూలు, యూనిట్ మాల్, గోడ్రేజ్, బ్రూక్ఫీల్డ్, బీపీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కామ్ మెగా సిటీ, జైరాజ్, అపోలో యూనివర్సిటీ, గూగుల్ యూట్యూబ్ అకాడమీ, ఎక్స్ఎల్ఆర్ఐ, శ్రీ సిటీలో మన చిత్తూరు జిల్లాలో అయితే దాదాపు 6 ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. 6 ప్రాజెక్ట్స్లో 2740 మందికి ఉద్యోగాలు కల్పించడం అవుతుంది. 900 కోట్లని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మన చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో. ఆ విధంగా మరొక 5 ప్రాజెక్ట్స్ 1213 కోట్ల రూపాయలతో దాదాపు 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది.